రోజారావు గారు ఏంటి కొత్త రేషన్ కార్డు ఎట్లా ఉంది? బాగానే ఉంది. ఎందుకు మరి జగన్ వేసినట్టు చంద్రబాబు కూడా ఫోటోలు వేసుకోవచ్చు? ఇది బాగుంది. అది వాళ్ళ పేర్లు వేసుకున్నారు, వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. చంద్రబాబు ఫోటోలు అంటే అది మరి అదే ఇప్పుడు అక్రమం అరక్రమం అంటారు. అది వాళ్ళు ఫోటోలు వేసుకొని అక్రాలు చేసి ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు రేషన్? 20 సంవత్సరాలు గడిచిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కార్డు తీసేశారు. మళ్ళా అప్పుడు సంవత్సరంన్నర అవుతుంది నేను అప్లై చేసి. ఇదిగో అదిగో అన్నారే కానీ నా ఆఫీసుల చుట్టూ తిప్పారే కానీ నాకు కార్డు ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. అంటే అప్లికేషన్ పెట్టంగానే పోయినసారి పెడితే రానివ్వలేదు, వాలంటీర్లు కూడా యాడ్ చేయలేదు, చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ అగతారపాడులో. బాబాయ్ గారు మీ పేరు? నా పేరు నేనవత రోజారావు. రోజారావు గారు ఏంటి కొత్త రేషన్ కార్డు ఎట్లా ఉంది? నాకు అంతకుముందు రేషన్ కార్డు లేకపోతే అప్లై చేశాం. మొన్న ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం. నాకు మళ్ళీ మా మిస్సెస్ కి పెన్షన్ కూడా వస్తుంది 6,000 రూపాయలు. కొత్త రేషన్ కార్డు ఎట్లా ఉంది? అంతకుముందు వైసీపీ ప్రాంతంలో అప్లై చేస్తే మా కార్డు రాలేదు. రాకపోతే మళ్ళీ ఇప్పుడు కొత్త కార్డు అప్లై చేసాం. చేస్తే అడిగాం వస్తుందని వాళ్ళు చెప్పారు. అది రాలా. వైసీపీ గవర్నమెంట్ లో ఎన్ని సంవత్సరాలు ట్రై చేశారు? కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రై చేసాం. అది రాలా. టీడీపీ వచ్చింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలోనే వస్తుందా రాదు అని అప్లై చేసాం. అప్లై చేస్తే వాళ్ళు ఏమన్నారు, ఖచ్చితంగా వస్తుందండి, మీరు అప్లై చేయండి, మీరు అప్లై చేయకపోతే జేకే వైస్ చేయమన్నారు. ఆ జేకే వైస్ చేసాం. మళ్ళీ కాగితాలు కూడా పెట్టాం. అప్పుడు వచ్చింది. ఎంత టైం పట్టింది ఇప్పుడు మీకు రేషన్ కార్డు రావడానికి? 6 నెలలు 7 నెలలు పట్టింది. పొద్దున కూడా ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే మీరు రాండి, మీరు ఎక్కడ ఉన్నారో, మీ కార్డు వచ్చింది. ఇంతకుముందు రేషన్ కార్డు ఎట్లా ఉంది, ఇది ఎలా ఉంది? ఇది బాగుంది. మామూలుగా ఐడెంటిటీ కార్డు ఉన్నట్టుంది, బాగుంది. ఇంతకుముందు రేషన్ కార్డు మొత్తం అంతా కూడా జగన్ ఫోటోలు, వైఎస్ రాజశేఖర ఫోటోలు ఉండే కదా, అది బాగుంది. ఇదే బాగుంది. బామ్మగారు మీ పేరు? సామ్రాజ్యం గారు ఎట్లా ఉంది రేషన్ కార్డు? కొత్త రేషన్ కార్డు ఎట్లా ఉంది? ఇంతకుముందు బాగుంది, ఇది బాగుంది. 5 సంవత్సరాల నాడు తీసేశారు. ఇవ్వాల మాకు జగన్ గారు తీసేశారు. ఎందుకు తీసాడు? ఎందుకంటే పార్టీలు తరపున. అదే చెప్పారా కారణం? మళ్ళీ అప్లై చేయలేదా? అసలు అప్పుడు ఎన్ని సంవత్సరాలు తిరిగావు రేషన్ కార్డు కోసం? సంవత్సరం తిరిగామే కాపీ. ఎవరు చెప్పారు అట్లా? అంటే మీ ఊర్లో వైసీపీ నాయకులు చేశారా? ఎవరు చేశారు వాళ్ళు. మొత్తానికి టీడీపీ అని తీసేశారు. సరే, ఇంత ముందు రేషన్ కార్డు మీద అటు జగన్ ఫోటో గానీ రాజశేఖర రెడ్డి ఫోటో గానీ మొత్తం ఉండేవి కదా, అది బాగుందా ఇది బాగుందా? జగన్ ఫోటో అసలు మాకు రాలే, తీసేశారండి. 5 సంవత్సరాలు రేషన్ కూడా రాలా? తీసేశారు. రేషన్ కూడా రాలేదా? పింఛన్ రాలా, రేషన్ బియ్యం రాలా, ఏం రాలా మాకు. అడగలేదా? వాలంటీర్లు అన్నారు కదా, వాళ్ళు వాలంటీర్లు అడిగితే తీసేశారు. మమ్మల్ని ఏం చేయమంటారమ్మా అన్నారు. వాళ్ళకేమో. ఈశ్వరమ్మ గారు ఎట్లా ఉంది కొత్త రేషన్ కార్డు? బాగుంది. ఇంత ముందు రేషన్ కార్డు ఉందా మీ దగ్గర? మాకు రేషన్ కార్డు తీసేశారు. 2014-19 టీడీపీ గవర్నమెంట్ లో రేషన్ కార్డు ఉందా? ఉంది. అదేంటి మరి, నేను కులం చూడడం మతం చూడండి అన్నాడు. అట్లా చెప్పడం వేరు, చేయటం వేరు. 5 సంవత్సరాలు మళ్ళీ అప్లై చేయలేదా? చేసాం, తిరిగి ఇసుకొచ్చింది. అంటే ఏం చెప్పారు వాలంటీర్లు? ఏం సమాధానం చెప్పారు? రేషన్ కార్డు ఎందుకు రావట్లేదు, ఎందుకు తీసారంటే ఏదో పిచ్చి పిచ్చి సమాధానాలు చెబుతున్నారు వాళ్ళు. జగన్ గెలిచాక ఎన్ని రోజులకి లేదంటే ఎన్ని సంవత్సరాలకి తీసారు రేషన్ కార్డు? వెంటనే తీసేశారు. అంటే గత 5 సంవత్సరాలు అసలు రేషన్ లేదు. చెప్పడం వేరు, చేయటం వేరు అంటున్నాగా. సరే, ఇప్పుడు జగన్ గెలవగానే టీడీపీలో తీసారు కదా, మరి ఇప్పుడు టీడీపీ గెలవగానే వైసీపీలో తీసేయడు. అసలు రేషన్ కార్డులు ఎట్లా ఉన్నాయి? ఇంత ముందు రేషన్ కార్డులు చూస్తే అటు జగన్ ఫోటో, రాజశేఖర రెడ్డి ఫోటో, అలా మొత్తం అంటే అటు ఇటు మొత్తం రంగులు కానీ పార్టీ రంగులు ఉంటాయి కదా, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? ఇది బాగుంది. అది వాళ్ళ పేర్లు వేసుకున్నారు, వాళ్ళ ఫోటోలు వేసుకున్నారు. ఇందులో ఏ పేర్లు లేవు, ఏ ఫోటోలు లేవు. మా ఫోటోనే మాకు సంబంధించిన. బాబా ఏం పేరు? సంవత్సరం. ఏంటి ఎట్లా ఉంది కొత్త రేషన్ కార్డు తీసుకున్నారు? బాగానే ఉంది. ఏం బాగుంది? కార్డు బాగుంది. వాళ్ళు ఇచ్చారు, పెద్ద కార్డు ఇచ్చారు. అది మరి పైపెచ్చు నాకు వచ్చేదాన్ని మధ్యలో ఏదో పొలం ఎగస్ట్రా ఎక్కిందని తీసేశారు. వచ్చిన కాడి నుంచి తిరుగుతుంటే మరి మహారాజు మళ్ళీ 1 సంవత్సరం ఇచ్చారు. వాళ్ళు వచ్చినాక తర్వాత తీసేశారు. 2,250 రూపాయలు ఇచ్చి
ఆ వాలంటీర్ తాత ఇక నీకు రాదు అన్నారు. అడగలేదా ఎందుకని? అడిగా నీకు ఏదో పొలం ఎవరిదో ఎక్కుతుందని తీసేశారయ్యా అన్నారు. నన్ను ఏం చేయమంటాయా వాళ్ళు ఎవరిదో, సరే నువ్వు రేసి చెప్పుకొని నాకు సగం నువ్వు సగం తీసుకో అన్నా. నేను తిరగలేను మరి ఏం చేస్తామని అది దానికి ఏమన్నాడు తిరుగుతాతా అని అంటే తిరిగి ఇక మీరు తిరిగే కాడికి వాలంటీర్లు మరి వాలంటీర్లు తిరగకుండా మమ్మల్ని తిప్పారు. ఇక బాబా ఇప్పుడు పోయినసారి రేషన్ కార్డు చూసాం కదా, అంటే సంవత్సరం ఉందన్నావుగా, ఆ సంవత్సరంలో ఆ రేషన్ కార్డులో ఓ పక్కేమో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో, ఓ పక్కేమో జగన్ ఫోటో, మధ్యలో ఇంత లావుగా జగన్ ది రాజశేఖర రెడ్డి ఫోటో, అది ఎట్లా ఉంది ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? మామూలుగా ఆయన రాజస్థాన్ ఫోటో ఉంది, వాళ్ళ ఫోటో ఉంది, అంతవరకు చాలా బాగుంది. ఎందుకు మరి జగన్ వేసినట్టు చంద్రబాబు కూడా ఫోటోలు వేసుకోవచ్చు? చంద్రబాబు ఫోటోలు అంటే అది మరి అదే ఇప్పుడు అక్రమం అరక్రమం అంటారు. అది వాళ్ళు ఫోటోలు వేసుకొని అక్రాలు చేసి అంత. అప్పుడు జగన్ ఏం చేసినా కానీ ఫోటోలు వేసుకున్నాడు కదా, మరి ఇప్పుడు ఎందుకని చంద్రబాబు వేసుకోవట్లేదు? వేసుకోకూడదు అసలు, లెక్క అయితే ఇదే పద్ధతి. ఇప్పుడు రాజధాని మామూలుగా వేసాడు, మామూలుగా ఇచ్చాడు, ఇచ్చేవాళ్ళకి ఫోటో వేసాడు చాలు. వాళ్ళది ఎందుకు ఇంకా అసలు అనవసరంగా? కాదు బాబాయ్, మరి ప్రచారంలో చూస్తేనేమో నేను కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడడం, అది కులాపల అది అంతా మాయా మోసం. ఇక అట్లా అయిపోయింది. నేను అప్పుడు తిరగలేక అయ్యగారి దగ్గర. మరి ఇప్పుడు ఎన్ని రోజులు తిరిగావు దీనికోసం తిరిగా ఛానల్ తిరిగి చివరికి మొన్న అయ్యగారి దగ్గర పోయా, మా వాడు అబ్బాయి దగ్గరికి. సంగతి అంటేను నేను చేస్తా పో, నువ్వు తిరగొద్దు అన్నాడు. అంతా 2 నెలల్లో అప్పుడు కూడా కలవచ్చు. అప్పుడు ఎమ్మెల్యేని మామూలు పోతా ఉంటాం, మేము ఎప్పుడు పోతా ఉంటాం. అమ్మ మీ పేరు? కనకదుర్గ గారు. ఎట్లా ఉంది కొత్త రేషన్ కార్డు? ఎట్లా ఉంది? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నేను కార్డు పుట్టించుకోగలిగాను. 20 సంవత్సరాలు గడిచిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా కార్డు తీసేశారు. మళ్ళా అప్పుడు 1.5 సంవత్సరం అవుతుంది నేను అప్లై చేసి. ఇదిగో అదిగో అన్నారే కానీ నా ఆఫీసుల చుట్టూ తిప్పారే కానీ నాకు కార్డు ఇవ్వడానికి అవకాశం ఇవ్వలేదు. ఓన్లీ నేను వదిలేసి ఇంకా దాని మీద నాకు ఆసక్తి లేదు. కానీ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఆశ పెరిగింది, నా కార్డు అంటూ నాకు వస్తుంది అని. ఎందుకు తీసారు మీది వైసీపీ? నాకు అప్పట్లో పొలం ఉంది, అంతకుముందు అదే పొలం ఉన్నప్పుడు నాకు కార్డు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు పొలం ఉంది అందుకని తీసేస్తున్నాం అని తీశారు. ఎన్నిసార్లు అడిగినా కూడా కాదు, మీకు పొలం ఎక్కువ కనపడుతుంది అని అన్నారు. ఇవాళ నాకున్నది ఎకరం 20 సెంట్ల పొలం. మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నా కార్డు నాకు వచ్చింది. ఏంటి దీని వెనక కారణం ఏంటి తీసేయడానికి? అంటే పొలం ఏమనేవి పొలం ఉందన్న కారణంతో వాళ్ళ మైండ్ లో ఏం పెట్టుకున్నారో నాకైతే తెలీదు. నా కార్డు తీసేశారా అంటే పార్టీ ప్రధాన కారణం. అవును. మరి జగన్ ప్రచారంలో చూస్తే నేను కులం చూడను, మతం చూడను, పార్టీలు చూడను, రాజకీయం చేయను అవన్నీ నాకు తెలియదండి. నేనైతే బయటికి రాను. అంటే జగన్ గెలిచినాక ఎన్ని సంవత్సరాలకు మీ రేషన్ కార్డు పోయింది? అప్పటి నుంచి 3 సంవత్సరాల నుంచి కార్డు కావాలని అడిగాను. పొలం అన్నారు. ఆ రోజుల్లో పొలం పోయింది, తర్వాత పిల్లలకి ఇచ్చేసాను. ఇప్పుడు ఉండదు 1-20 సెంట్లే ఉంది నాకు. 3 సంవత్సరాల నుంచి నా కార్డు కావాలని అడిగినా కూడా నాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు. అప్లై చేశాను, లేదన్నారు. ఆఫీసుల చుట్టూ తిరిగాను, వదిలేశాను. కానీ తెలుగుదేశం వచ్చిందన్నాక మళ్ళా నాకు కొంచెం ఆశ కలిగింది, నా కార్డు అంటూ నాకు అవకాశం ఉంటది అని అడిగాను. అట్లాగే నా కార్డు నాకు వచ్చింది. అమ్మ మీ పేరు? షేక్ ఆశ. ఆశా గారు, ఈ కొత్త రేషన్ కార్డు ఎట్లా ఉందండి? బాగుందండి. ఇప్పుడు తొందరగా వచ్చింది మాకు పెట్టంగానే, అంటే అప్లికేషన్ పెట్టంగానే. పోయినసారి పెడితే రానివ్వలేదు, వాలంటీర్లు కూడా యాడ్ చేయలేదు, చాలా ఇబ్బందులు పెట్టారు అక్కడ మాకు అగతారపాడులో. అయితే అక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు పెట్టాం కొత్తగా. ఇక నరేంద్ర గారు ఉన్నారుగా, ఎమ్మెల్యే గారు చెప్తాం అది ఇది అనగానే ఇప్పుడు తొందరగా వచ్చింది. అంటే అప్పుడు కారణం అడగలేదా ఎందుకు అప్లై చేయట్లేదు? లేదంటే అది ఆన్లైన్ కావట్లేదు అది ఇది అనేసి చేశారు. మేము తెలుగుదేశం అని తెలుసు వాళ్ళకి. మా ఇల్లు ఓన్ హౌసే మాది. ఇక అందుకని ఇవ్వలేదు వాళ్ళు. మా హౌస్ కట్టి 20 years అవుతుంది, కానీ ఇవ్వటం లేదు వాళ్ళు. అంత సతాయిచ్చారు. ఇప్పుడైతే తొందరగా అయిపోతున్నాయి పనులు, ఎక్కడైనా అవుతున్నాయి. సంవత్సరాలు ట్రై చేశారు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఎన్ని సంవత్సరాలు రేషన్ కార్డు కోసం ట్రై? మేము 4 years నుంచి అండి. 4 years నుంచి పెన్షన్ పెట్టడం లేదు, రేషన్ కార్డు ఇవ్వటం లేదు. అంటే లాస్ట్ 5 years మీకు రేషన్ గానీ పెన్షన్ గానీ ఏది ఇవ్వలేదు. వైసీపీ దాంట్లో మేము తిరిగినా ఇవ్వలేదు. మేము తెలుగుదేశం అని తెలుసు వాళ్ళకి ఆల్రెడీ. ఇక మా అమ్మ మా నాన్న అందరు ఉన్నారు కదా, అలా అనేసి సతాయిచ్చారు. కానీ ఎవరైనా ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం కానీ మనది వైసీపీ కానీ. ఇప్పుడు కొత్త కార్డులు ఇచ్చారు కదా, ఇప్పుడు ఓన్లీ టీడీపీ వాళ్ళకే వస్తాయా? లేదండి, అందరికి ఇస్తున్నారు కదా. ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. పోయినసారి చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు చాలా బాగుంది. ఎమ్మటే పనులు అవుతున్నాయండి, అందరికి అవుతున్నాయి. మనకనే కాదు, ఒక్క తెలుగుదేశం అని కాదు, వైసీపీ అని కాదు, మనకు అందరు ఉన్నాయి కదా, అవే అనే కాదు. బాగుంది. అమ్మ పేరు? కుర్రా గంగమ్మ. గంగమ్మ గారు, ఎట్లా ఉంది కొత్త రేషన్ కార్డు? బాగుందండి. ఇంతకుముందు రేషన్ కార్డు ఉందా? ఈయన వచ్చినాకే తీసేసారు. అంతకుముందు బాగా చంద్రబాబు ఉన్నప్పుడు కార్డు ఉంది, వీళ్ళు కావాలని తీశారు. ఎన్ని సంవత్సరాల నుంచి లేదు మీకు రేషన్? ఇప్పుడు జగన్ వచ్చింది కానించి లేదు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చాడు ఇప్పుడు ఉంది. అప్పుడు అడిగారా సచివాలయాల్లో కానీ?
అయితే పట్టించుకోవాలా ఇక ఉన్నారు కదా, ఇంటింటికి వస్తున్నామని చెప్పి ఉండా కానీ పట్టించుకోలేదండి. ఇక నేను ఒక్కదాన్ని తిరగలేక వదిలేసి పింఛన్ కూడా లేదు నాకు. గత 5 సంవత్సరాలు మీకు రేషన్ లేదు, పెన్షన్ లేదు. పింఛన్ లేదు, పిల్లలకి అమ్మ ఒడి కూడా లేదు. మీ భర్త గారు చనిపోయిన రోజులు 5, 6, 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు అయినా కానీ మీకు పెన్షన్ రాలేదు. పింఛన్ రాలే. మరి ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు రారా, ఇప్పుడు కార్డు వచ్చిందిగా బాబు రేషన్ కార్డు వచ్చింది, ఇప్పుడు apply పెట్టుకుంటాం. ఇంత ముందు రేషన్ కార్డు చూస్తే అటు పక్క జగన్ ఫోటో, మధ్యలో రాజశేఖర రెడ్డి జగన్ ఫోటో, ఇటు పక్క ఇలా ఫోటో ఉంది కదా. ఆ రేషన్ కార్డు బాగుంది. అదే ఆ రేషన్ చూసి ఉంటారు కదా పక్క పక్కన. ఆ రేషన్ కార్డు బాగుందా, ఇది బాగుందా? ఇదే బాగుందండి. ఇప్పుడు రైస్ కార్డు స్మార్ట్ కార్డ్ చేశారు కదండి. స్మార్ట్ కార్డ్ చేసిన వల్ల ఎలాంటి ఉపయోగం ఉందంటారు ప్రజలకి? అంటే పాతప్పుడైతే ఈ రైస్ కార్డులు అవి ఇచ్చేవారండి. ఇప్పుడైతే ఈ స్మార్ట్ కార్డులు ఇచ్చారు, కంపాటబుల్ గా ఉన్నాయి. ఇవి ఆధార్ కార్డులు టైప్ లో ఇచ్చారు. బస్సులో కూడా ఇవి కార్డులు ఉపయోగపడదు అని చెప్తున్నారు. పాత కార్డులు ఎలాగ ఉన్నాయో సేమ్ దేనికైనా, అడ్రస్ ప్రూఫ్ కైనా దేనికైనా పెట్టుకోవచ్చు జెరాక్స్ తీసేసి. మీరు డీలర్ గా ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ చూపిస్తే మీరు ఏం చేస్తారు? అంటే స్కాన్ చేస్తారా, లేదంటే నెంబర్ కొడతారా, ఏం చేస్తారు? ఆ టెక్నాలజీ అయితే రాలేదు సార్. ప్రస్తుతానికి అయితే మామూలు నెంబర్ కొట్టిస్తే ఇస్తున్నాం మాన్యువల్ గానే. నెక్స్ట్ మంత్ కానీ ఆ పై మంత్ కానీ స్కాన్ చేసి ఇమ్మంటున్నారు. ఇంకా మిషన్లు కూడా మారుస్తారంట. ఇంకా అదైతే ఇంకా అప్డేట్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే మాన్యువల్ పాత నెంబర్ కొట్టేసి ఇస్తున్నాం అన్నమాట రేషన్ అనేది. అంటే ఇప్పుడు డిపోలో ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇస్తారు, ఏ టైమింగ్స్ ఉంటాయి? రేషన్ అయితే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇస్తాం సార్. మార్నింగ్ 8 గంటల నుంచి 12 గంటల వరకు ఇస్తాం. మళ్ళీ 4 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఇస్తాం. డిజేబిలిటీ ఉన్న వారికి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. వాళ్ళకైతే ముందు మనకి 26వ తారీఖు నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి మనం రేషన్ ఇచ్చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ స్మార్ట్ కార్డ్ ఇవ్వటం వల్ల ప్రజలు ఎలా అనిపిస్తుంది అంటున్నారు? అందరూ బాగుంది అన్నారు సార్. మోడల్ కూడా బాగుంది, నీట్ గా కంపాటబుల్ గా ఉంది. ఇంతకుముందు అయితే పెద్ద కార్డులు ఉండేవి, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి అంటున్నారు కార్డులు. ఆధార్ కార్డుతో కూడా నెంబర్ బట్టి ఇవ్వచ్చు అంటారా రేషన్? ఆధార్ కార్డుతో కూడా అవుతుంది సార్. ప్రస్తుతానికి అయితే అవుతుంది. ఆధార్ కార్డుతో కూడా ఇచ్చేవచ్చు రేషన్. ఈ నెంబర్ తో కూడా ఇచ్చేయచ్చు. 10 డిజిట్ నెంబర్. QR కోడ్ స్కాన్ చేస్తే ఆ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ కనబడతాయంట. ఫోన్లో గూగుల్ లెన్స్లో దేంట్లో స్కాన్ చేస్తే వాళ్ళకి సంబంధించిన కార్డ్ డీటెయిల్స్ అన్ని కనబడతాయి. వాళ్ళ పేరు, వాళ్ళ డిపో ఎక్కడ ఉంది ఏంటి అనేది, వాళ్ళకి ఏమేమి ఇస్తున్నారు, పంచదార, బియ్యం ఇస్తున్నారని వాళ్ళకి తెలుస్తుంది. మొత్తం డీటెయిల్స్ అన్ని దాంట్లో తెలిసిపోతాయి. ఏమేమి ఇస్తున్నారు డిపో? ప్రస్తుతానికి అయితే బియ్యం, పంచదార ఇస్తున్నారు సార్. ఇప్పుడు రేషన్ డిపోలో ఇప్పుడు స్మార్ట్ కార్డ్ ఇచ్చారు కదా, ఎలా ఉందండి? బాగానే ఉంది సార్. అంటే మీకు గతంలో రేషన్ బండి ఇంటి దగ్గర పెట్టేసి ఇచ్చేవారు, ఎక్కడో వీధి చివర పెట్టేసి ఇచ్చేవారు. ఇప్పుడు డిపోలోనే తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది సార్. ఇక్కడ మా హ్యాపీగా ఉంటాం సార్. ఎప్పుడు ఎత్తే అప్పుడు ఇచ్చేస్తున్నారు. శుభ్రంగా ఉంటుంది. మాకు మాత్రం హ్యాపీగా ఉంటాం సార్. మరి స్మార్ట్ కార్డ్ చూసారు కదా, ఏమనిపించింది? ఇప్పుడు మా కార్డు నాకు బాగానే ఉంది సార్. అంత స్మూత్గా ఉంది, చూడడానికి బాగుంది. అఫీషియల్ గా పట్టుకెళ్ళడానికి కూడా బాగుంది సార్. మాకు అంతా బాగానే ఉంది సార్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ కార్డులు ప్రతి రేషన్ డిపోలోని కూడా జారీ చేశారు. ఈ స్మార్ట్ కార్డు వల్ల వినియోగం ఏంటంటే అసలు దీన్ని ఎలా వినియోగిస్తారు? అంటే బయోమెట్రిక్ అవసరం లేకుండా స్వైప్ చేస్తే డీటెయిల్స్ వచ్చేలాగా పెట్టారు. మెషిన్స్ రాలేదు కదా, నెక్స్ట్ మంత్ మన విశాఖపట్నంకి మెషిన్స్ అప్పుడు అంటే ఇప్పుడు ఈ కార్డు చూపిస్తే అంటే యూనివర్సల్ గా బస్ ఎక్కొచ్చు, ఇతర గవర్నమెంట్ కి సంబంధించి సెక్టర్ లో ఎలాంటివి ఏదైనా సరే చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఇది వినియోగం పడుతుంది అంటారా? రేషన్ డిపోలో ఏ సమయం నుంచి రేషన్ ఇస్తారు? అంటే ఏ తారీఖు నుంచి మొదలు? 1వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఇస్తాం. ఉదయం 8 నుంచి 12 వరకు, మధ్యాహ్నం సాయంత్రం 4 నుంచి 8 వరకు. ఎలా ఉంటే ఇంకా ఎక్స్ట్రా రేపు కూడా. మీకు ఈ స్మార్ట్ కార్డ్ బాగుందా? మరి ప్రెసెంట్ అయితే దీనివల్ల యూజ్ ఉంటుందని అనిపిస్తుంది. గతంలో రేషన్ వెహికల్ పెట్టి ఎక్కడో అంటే వీధి చివరన పెట్టి ఇంటింటికి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు మీరు షాప్ లోనే తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. షాప్ కి వచ్చి తీసుకోవడం బెటరే కదా. అది బిఫోర్ వ్యాన్ వచ్చినప్పుడే తీసుకోవాల్సి వచ్చేది, తర్వాత ఎక్కడికో వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు షాప్ దగ్గర అయితే ఒకసారి తీసుకుంటాం కదా సార్.